चलो फोटो और भाई साइड में उन्ना को साइड नहीं करियो इसको काय करियो ఈ ఫోన్ లెన్స్ ముంగట పెట్టకండి ప్లీజ్ సైడ్ చాలా సంతోషం. మేము చాలా రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌళి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్యర్ గారు వారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా 64 లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఉద్దేశము, వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు. ఈరోజు మా స్థానిక మా విప్పు గారు, వెములవాడ ఎమ్మెల్యే గారు, మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇతర సోదరులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరి సిరిసిల్ల పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది, పంచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి, రెగ్యులర్గా మాకు పని కల్పించాలి, తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ, యూనిఫామ్కి సంబంధించి కానీ, హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా వెములవాడలో 50 crores తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి యాన్ డిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు మరి వారందరి యొక్క సహాయ సహకారాలతోటి వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉండి, ముఖ్యంగా మనం రాష్ట్రంలో మహిళలను 1 కోటి మంది మహిళా సంఘాల్లో చేర్పించాలి, వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వడ్డీ లేకుండా 27,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, అదేవిధంగా మరి పెట్రోల్ బంకులు కానీ, సోలార్ కానీ, పౌల్ట్రీ కానీ, మరి డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా 22 రకాల వర్కులు కూడా గుర్తించి వాళ్లకు వర్క్స్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా బస్సులు ఫ్రీ చేసినాం. బస్సుకు ఓనర్లు కూడా మండల సమైక్యలకు దాదాపు ఇప్పటి వరకు 150కి పైగా మండలాల్లో బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క బస్సుకు 70,000 రూపాయలు నెలకు మహిళలకు ఆర్టీసీ ద్వారా రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఏదైనా బస్సు ఎక్కినా లేదా ఎక్కడ మీటింగ్లో పోయినా వాళ్ళ శారీ చూసి వీళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది. మరి మొన్ననే మా అంగన్వాడీలో కూడా ఇక్కడే నేతన్నలతో నేపించి దాదాపుగా 75,000కు పైగా అంగన్వాడీ ఆయలో అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం, ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్ళకు నిరంతరం ఉపాధి ఉండాలి. కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం వెములవాడలో పెట్టింది, మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి
మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా, మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక 10,000 కావాలంటే వడ్డీ వ్యాపారం దగ్గర పోతే వడ్డీలకు చక్ర వడ్డీలు వసూలు చేస్తాం. ఇవాళ 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంత తీసుకున్నా మరి మహిళలకు మేము ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఉంది. ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదన్నా వచ్చినా కూడా నాకు మహిళా సంఘం ఉందని. ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు 3,500 ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అందులో మహిళా సంఘంలో ఉన్న ఆమెకు ఒకవేళ అరువురాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆమెకు ₹1,00,000 ముందస్తుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాలో 6 కోట్లు, 12 కోట్లు అట్లా ఇళ్లల్లో ఎవరైతే మహిళా సంఘంలో ఉన్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తాము. ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు. ఎందుకంటే 98% రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది. గవర్నమెంట్ కూడా వడ్డీలన్నీ కూడా లేకుండా మరి మహిళలను ఇచ్చేస్తున్నారు. కాబట్టి మహిళలు వేరు, కుటుంబం వేరు కాదు. ఒక ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో కొడుకు బాగుంటాడు, బిడ్డ బాగుంటాడు, చదువులు బాగుంటాయి, ఆ ఇంటి యజమాని కూడా బాగుంటాడు, ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి మహిళల సంతోషమే ఈరోజు ఆ ఇంటి సంతోషం. అలా 100 కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, తద్వారా ఆ సమాజం బాగుంటుంది అనేది మరి అంబేద్కర్ గారి కళలను మేము నిజం చేసే దిశగా, మరి ఇందిరమ్మ కళలను నిజం చేసే దిశగా, నెహ్రూ గారి ఆశయాన్ని మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప కన్సర్న్ ఏదైతే ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం. అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటన్నా వెళ్ళినా, ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా, మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయినా వాళ్ళందరినీ చూడగానే వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలని. ఇందిరా బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం. భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ఎలా మహిళలది ఇవ్వాలన్నా, లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా, హాస్టల్స్ది ఇవ్వాలా, ఇదన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేసి ఇంకా ఒక 1-2 నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు మాత్రం మేము మొదటి నుంచి అనుకున్నది మహిళా సంఘాలకు అంటే దాదాపుగా 64 లక్షల మంది మహిళా సంఘాలు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 67 లక్షల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము పెంచాలనుకుంటున్న మహిళల్ని మహిళా సంఘంలో ఉండడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఆపదికి సాపదికి డబ్బులు ఉంటాయి, అన్న చెల్లెలు అక్క చెల్లెలు ఉంటారు తోడుగా ఒక 10 మంది. అదే కాకుండా ఏదైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబ సభ్యురాలు లోన్ తీసుకొని చనిపోయి ఉంటే 2 లక్షల లోన్ బీమా ఉంది, లోన్ మాఫీ చేస్తున్నాం. ఎవరైనా యాక్సిడెంట్లో మరణిస్తే లేదా ప్రమాదంతో చనిపోతే ఆ ఇంటికి మరి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టినాం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది, అప్పులు పాపం ముందు బేస్మెంట్ లేపితేనే మనం బిల్లు ఇస్తున్నాం, ఎందుకంటే కట్టరా తెలియక. అలాంటి వాళ్ళకు కూడా ₹1,00,000 ముందస్తుగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు మేము బ్యాంకుల నుంచి మరి డబ్బులు కూడా ఇప్పేయడం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకి వడ్డీ కూడా పడతలేదు. బయట పోతే 10,000 తెచ్చుకుంటే దానికి చక్ర వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము అందరికీ పిలుపునిస్తున్నాం, మహిళా సంఘాల్లో చేరడం ద్వారా ఆర్థిక స్వావలంబన ఉంటుంది, అదేవిధంగా ఒక సామాజిక న్యాయము, చైతన్యము ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం మేము అనుకునేది ఇప్పుడైనా ఎప్పుడైనా మేము ఒకటే అనుకున్నాం, మహిళా సంఘాలకు ఫస్ట్ ఈ ఏకరూప దుస్తులు యూనిఫామ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అంగన్వాడీలకు ఇచ్చినాం, ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తాం. అది కూడా మీరు అనే అటువంటి బతుకమ్మకు సంబంధించి కూడా అది ఎట్లా ఏంది ఏ రకమైనటువంటి చేయాలనేది కూడా ఒకసారి మా ఇంటర్నల్గా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని మాట్లాడతాం. ఆడ చూసాం కదా చిన్న చీర గట్టిగా ఉంటుంది కదా మేడం. మొట్టమొదటిసారి లేదంటే వాపస్ ఇచ్చేసి బ్రైట్ షైనింగ్ కూడా బాగుంటుంది. బ్రైట్ షైనింగ్ వస్తుంది, డ్రైయింగ్ అయినాక ప్రింట్ అయినాక మళ్ళీ షైనింగ్ వస్తుంది. రేపు ఒకసారి మంత్రి గారు అందరూ ఓకే తప్పకుండా
వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది కదా. ఫోన్ వెనక తీసుకో అట్లా వంగకు అట్లా వంగకు కొంచెం ఫోన్ వెనక ఫోన్ కొంచెం వెనక. ఇప్పుడు ఇట్లా తయారు చేస్తాను ముడి సరుకు నుంచి విడి సరుకు అయితే చాలా ఇట్లా పెడతాం. శంకర్ సైడ్ ఇటు చూడు మరి ఎన్ని పూటలు మంచిగా తెలుసు కదా. మహిళా తల్లులందరికీ, మహిళా సంఘాలు ఉన్నటువంటి వారందరికీ ఇందిరా మహిళా శక్తి పేరిట చీరలు ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో జౌళి శాఖ మాచులు, వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ సిరిసిల్లలో కూడా నేతన్నలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో సుమారు 64 లక్షల చీరల ప్రక్రియ ప్రారంభం, 4 కోట్ల పైచిలుకు మీటర్లను ఉత్పత్తి చేయాలని చెప్పని ఇక్కడ ఇచ్చినటువంటి క్రమంలో వాటి తీరుతెన్నులు ఏ విధంగా జరుగుతూ ఉంది, నేతన్నల యొక్క పని పరిస్థితి, చీరల తయారీ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పని చూడడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మాచులు సీతక్క గారు ఈరోజు సిరిసిల్లాకు వచ్చి ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి గోడాలను వారు స్వయంగా పరిశీలించి కార్మికులతో స్వయంగా మాట్లాడుతూ పని ఏ విధంగా దొరుకుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సందర్భంలో వారు అడిగినటువంటి సందర్భంలో ఒక కార్మికుడు వారానికి మాకు 6,000 నుంచి 7,000 వరకు కూడా వచ్చేటువంటి సందర్భం ఉంది. ఇదే విధంగా మాకు ప్రతి నిత్యం పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని సీతక్క గారు చెప్తూ 2 విడత చీరలకు సంబంధించినటువంటిది కూడా ఆర్డర్ వెంటనే ఇవ్వాలని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ నేను ఒక అంశం చెప్పాలి. ఈ ఇందిరా మహిళా శక్తి చీరల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పని 64 లక్షల మంది మహిళలకు ఈ చీరలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ చీరలు ఏ విధంగా ఇవ్వాలి, ఆ చీరల డిజైన్ ఏ విధంగా ఉండాలని చెప్పిన నిర్ణయాన్ని సీతక్క గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాడు. ఆకాశంలో సగం మహిళా తల్లులు కాబట్టి ఆ నీలి రంగు ఉండాలని చెప్పని ముందుగా ఈ చీరల డిజైన్ను రూపకల్పన చేసినప్పుడు సీతక్క గారి ఆలోచన, శైలజరామయ్య గారు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది. తయారైన చీరలను తీసుకొని అసెంబ్లీకి వచ్చి సీతక్క ఆధ్వర్యంలో మేడం శైలజరామయ్య గారు కూడా ముఖ్యమంత్రి గారు చూపినప్పుడు అందరూ కూడా చాలా బాగుందని చెప్పని అనడం, ఇప్పుడు కూడా నేసే కార్మికులు అయితే మరమగ్గాల మీద నేసే నేతన్నలు కానీ, ఆసాములు కానీ, కార్మికులు కానీ, యజమానులు అందరూ కూడా ఇలాంటి చీరలు మీ సిరిసిల్లు ఇంతవరకు నేయలేదు అనేటువంటి మాట అంటున్నారు అనేటువంటిది చెప్పడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా తల్లులకు ఇచ్చే గౌరవాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పటికే 85% ఏదైతే మొదటి విడత చీరలు ఇచ్చేటువంటివి పూర్తయిందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజున వాటి మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి సంఘాల వారికి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఈ చీరలు డిజైన్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సీతక్క గారికి కూడా నేను మా ప్రాంత మహిళా తల్లుల పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నేతల పక్షాన్ని కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేతన్నల సమస్యలను ఎప్పటికప్పుడు మా దృష్టికి రాగానే మేము సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వము ఈ నేతా కార్మికులు నేర్చినటువంటి వాటికి సుమారు 300 పైచిలు కోట్లు ఇవ్వాల్సింది బాకీ పెట్టిపోయింది. యువరాజుగా ఉన్నటువంటి మీరు అందరూ కూడా చూశారు. ఇక్కడ శాసనసభ్యుడు ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నెంబర్ 2లో ఉండి
300 పైచిలు కోట్లు ఆనాటి బతుకమ్మ చీరలకు బకాయి పెట్టిపోతే ఈరోజు మేము వచ్చిన తర్వాత సీతక్క గారు ఇక్కడ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, మహేందర్ రెడ్డి గారు, మేము రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిని కలిస్తే ఆ 300 కోట్లు కూడా పాత బకాయిలు విడుదల చేసినాం. ఇప్పుడు కూడా చేసిన దానికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఇక నేతన్నలకు చేతినిండా పని కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ చీరల తయారీ ఏ విధంగా జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ప్రత్యేకంగా వచ్చినటువంటి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ మధ్యలో వేస్తుంది బట్టిగా దగ్గర ఇద్దరం కూర్చొని మాట్లాడి తర్వాత దివ్య దగ్గర నుంచి వాళ్ళు ఎట్లా మళ్ళీ ఎండను ఓకే ఇది ఇంకా ఫినిష్ కాలేదండి. ఇది బ్రేక్ లేదు. ఆఫ్టర్ ఫినిష్ ఫైనల్ డైరెక్ట్ మొగ్గాల మీద రెడీ అయింది. ఇది కొంచెం మనకి అయిపోయే ప్రాసెస్ కాలేదు. మళ్ళీ కటింగ్ చేయాలి. సప్పర్లన్నా సప్పర్లు కూడా
అనే ఇప్పుడు తీసుకొని ఆర్డర్ పిల్లలు కూర్చున్నాం ఒకసారి బట్టి